హే హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ తెలుగు టర్నాండో. ఈరోజు వీడియో ఏంటంటే ఎలాంటి ఎడిటింగ్ ఉండదు, ఎలాంటి థంబ్నెయిల్స్ ఉండదు, ఏముండదు. ప్రజెంట్ హైలైట్లో ఉన్న టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కొంచెం వీడియో రికార్డ్ అవుతుందా? ఓకే. ఉన్నారుగా అలెక్సియా, చిట్టి, పికిల్స్, 3 sisters. దాంట్లో ఒక ఆమె తిట్టింది, ఆడెవరినో తిట్టింది బై మిస్టేక్. వేరే వాళ్ళ పంపాల్సిన మెసేజ్ నీకు వచ్చిందని చెప్పింది. అది ఓకే. వీడియో 1 ఓకే. మరి వీడియో 2లో ఎందుకు తిట్టింది? వాళ్ళ సిస్టర్ వీడియో 3లో కూడా తిట్టింది. ఎందుకు? ఒక సగటు మనిషి ఇప్పుడు ప్రైజెస్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్నందుకు మరీ అలా తిట్టడం కూడా తప్పే కదా. సరే, ఈ ముచ్చట మొత్తం పక్కకు పెడదాం. ఇంత అనిపోయిన ఒక తమిళ్ చూసిన యూట్యూబ్లో, ఫేమస్ వరల్డ్ ఎక్స్ప్లోరర్ ఉన్నాడుగా, అదే ప్రపంచ యాత్రికుడు. ఆయన తమిళ్ ఏం పెట్టిండంటే బెట్టింగ్ రాణులు అని ఒక తమిళ్ పెట్టిండు. ఒరే, నీకు చేసేనికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమన్నా ప్లేసులు దొరకట్లేవా, లేకపోతే డబ్బులు లేవా ఎక్స్ప్లోర్ చేయడానికి? ఈ అమ్మ ఎవరి ట్రెండింగ్ అయితే దాన్ని వేసుకోవడమేనారా బాబు? అది నిజమా కాదా? అది ఏంది? ఇప్పుడు 30 కోట్లు అంటావు ఏంది? వీళ్ళు మంచిగా 10 కోట్లు వేసుకుని పోయారు. 30 కోట్లు వాళ్ళు అయ్యా అందుకే చచ్చిండు. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రాస్టిట్యూషన్ చేస్తారని చెప్తావు ఏంది ఇప్పుడు మళ్ళీ? ఇప్పుడు చెప్పని కన్నా కొంచెం సరే, వాళ్ళు బెట్టింగ్ యాప్లు చేసిళ్ళు, ఎంతో అంత అమౌంట్ తీసుకున్నారు. మరీ నువ్వు కోట్లలో చెప్తున్నావు చూసినావా? అది నువ్వు దెంగుతున్నావు అయ్యా. ఫస్ట్ వాళ్ళ నీకు చెప్పనికి ఏ కంటెంట్ లేక ఎవరైతే ట్రెండింగ్లో ఉన్నదో దాన్ని వేసుకుంటున్నావు. ఎవరైనా కానీ, అబ్బాయే కానీ అమ్మాయే కానీ, నీవు యూస్ కోసం, నీకు డబ్బులు రావడం కోసం నువ్వు ఎవరిని పడతావు తిడుతున్నావు. నీకు మూడిద్దరు. అరే బాబు, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు గనక ఇండియాలో అడుగు పెట్టినావు అనుకో, నువ్వు నామరూపాలు లేకుండా పోతావు. నువ్వు చెప్పేది ఒక 10 చెప్పినావు అనుకో, దాంట్లో 8 అబద్ధాలు, 2 నిజాలు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అంటే వాడు ప్రమోషన్ చేసినాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. అది తప్పనట్లే నేను. కానీ నువ్వు చెప్తావు చూసినావా, వాళ్ళ అమ్మ ప్రాస్టిట్యూషన్ చేసి సంపాదించింది, ప్రాస్టిట్యూషన్ చేసేది, అది నువ్వు తిడితే వాడిని తిట్టరా బాయ్. వాడిని అబ్బాయి జోలికి నువ్వు ఎందుకు పోతున్నావురా? నువ్వు వచ్చి చూసినావా? లేకపోతే నీ అమ్మాయి ఏమన్నా చేస్తుందా? నీ అమ్మ చేసింది కాబట్టి నీకు ప్రతి ఒళ్ళని చూస్తే నీకు అట్లా అనిపిస్తుంది. పిచ్చిలు లంచవడక. ఫస్ట్ నిజాలు చేసుకొని మాట్లాడరా, ఎర్రిపుకు లంచవడక. ఎవరిని పడితే వాడిని అనడం కాదు. రమ్య, చిట్టి, పికిల్స్ అంట బెట్టింగ్ రాణులు అంట తమిళ్ వేసింది. మీకు ఇంకా డౌట్ ఉంటే చూడండి. నాకు ఈ వీడియోకి లైక్లు అవసరం లేదు, నాకు కామెంట్లు అవసరం లేదు, అసలు వ్యూస్ పోకుండా నాకు అవసరం లేదు. చూసినోడు ఉంటాడు కదా, అదొక్కటి రిలైజ్ అయితే చాలు. అరే వీడు ఎంతవరకు నిజాలు చెప్తుండు, ఎంతవరకు అబద్ధాలు చెప్తుండు అనేది మీకు ఉండాలి. ఈ జనాలు కూడా ఎరుపుకులు అంజోడుకులు ఉన్నారు. అదేవిధంగా మొన్న సిఎస్కేలా ధోని అవుట్ అయినందుకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినందుకు దాన్ని 500K నుంచి 143 kgs కూడా దిగారు. అరే లంజోడుకులారా, మీరైనా సరే ఫస్ట్ మీ కెరియర్ మీద ఫోకస్ చేయరా. ఎరుపుకులు పక్కన కెరియర్ మీద కాదు. అదేం చేసింది, ఇదేం చేసింది, అది బాగుందని దానికి కొట్టి తెంగిర్రు. ఏదో చూసినావా, జస్ట్ మిస్ లంజోడుకు గుద్దిపోలేటోడు. ఇట్లుంటుంది పిచ్చిపోకు సమాజం. అందుకని పిచ్చిపోకు సమాజానికి దూరంగా ఉండండి. మీ పని ఏందో మీరు చేసుకోండి. ఎవడో ఫేమస్ కోసం మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకర్రి. ఆ ఎరుపుకు లంజోడుకు అట్నే చెప్తాడు, మీరు అని విన్నట్టు ఉండాలి. కొంతమంది అనుకుంటారు మా అన్వేషణ నిజాలు మాట్లాడుతుండు, బెట్టింగ్ ప్రమోషన్ ఆపుతుండు, నా లవడ ఆపుతుండారా, వాడు చేసిన పోలేదారా మీ ఎర్రిపూకుల ముడ్డ. వాడు చెప్పే సొల్లు గాలి మాటలని వినుకుంటూ కూర్చుంటారు. వాడేమో వాడికి వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వచ్చేస్తున్నాయి. కూర్చొని ఏమున్నది, రోజుకు ఒక 2 వీడియోలు కొడతాడు. ఎటుగా అన్నా కానీ అది ఒక lakhsలో పోతుంది. lakhsలో పోయిందంటే వానికి ఎటు కాదన్నా కానీ ఒక 15 to 20 minutesలో ఎంతో వీడియో పెడతాడు. వాడు మనకి ఎంత డబ్బులు రావాలి? ఎర్రిపోకులు అంజోడుకులు ఉన్నారు మీరంతా. ఫస్ట్ వాడు కూర్చొని మిమ్మల్ని ఎర్రిపోకులు చేసేవాడు డబ్బులు సంపాదిస్తాడు. అది తెలుసుకోండి రా, ఎర్రిపోకు నా బాడుకోవాలరా. ఏదో మా అన్వేషణ నల్ల కూడా అని అనుకుంటూ పోకుండా కొత్తలు అంతే. ఫస్ట్ నిజాలు చూసుకొని మాట్లాడరా ఎర్రిపోకులు.